ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. ఈ మేరకు కవితను రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మరోసారి కవిత కస్టడీ పొడిగించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, నేటితో కవిత కస్టడీ ముగియనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రపై సప్లిమెంటరీ ఛార్జ్ దాఖలు చేసిన సిబిఐ సో మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ పిటిషన్ పైన రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. సో అదేవిధంగా మరోపక్క జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగిసిన నేపథ్యంలో జ్యుడిషియల్ కస్టడీ కూడా ఈ నెల 21 వరకు కవితకు సిబిఐ జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. చదువుకోవడానికి కొత్తగా 9 పుస్తకాలు కావాలని కవిత తెలుస్తుంది. దానికి న్యాయస్థానం కూడా అంగీకరించింది. సో ఛార్జ్ షీట్ కూడా కవితది పరిగణలోకి తీసుకుంది. మొత్తానికి ఈ రెండు ఛార్జ్ షీట్ ఒకటి జ్యుడిషియల్ కస్టడీ రెండు పెంచింది. సో కవితకైతే నిరాశ అనేది చెప్పుకోవచ్చు. ఆమె బెయిల్ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో ఉంది. సో హైకోర్టు ఇంకా దానిపైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి సో ఈ రెండు కేసులు అటు సిబిఐ ఇటు ఈడీ కేసులో రెండు కేసులో కూడా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉంది. మార్చి 15 తారీఖు సిబిఐ అరెస్ట్ చేసింది. సో ఓవరాల్ గా ఈ రోజు జరిగిన విచారణలో మాత్రమే ఆమెకు నిరాశనే చెప్పుకోవచ్చు. అటు ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకోవడం, మరోపక్క జ్యుడిషియల్ కస్టడీ కూడా పొడిగిన నేపథ్యంలో ఆమె మరికొన్ని రోజులు తిహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కేసు ఒకటి హైకోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి హైకోర్టు మనకి బెయిల్ ఇస్తారా లేదా అని మాత్రం ఈ పిటిషన్ విచారణ వచ్చిన తర్వాత మనకు తెలిసే అవకాశం. రైట్ అశోక్, థ్యాంక్ యూ. నల్గొండ, ఖమ్మం